హలో అండి, ఈరోజు మటన్ రెసిపీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. బాండలీలో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు ఇలాగ నిలువుగా కోసుకొని అందులో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. తర్వాత గసగసాలు, యాలకులు, పట్టా, లవంగ, కొబ్బరి తురుము, ఒక కొబ్బరి జీడిపప్పు అవన్నీ వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా మిశ్రమాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఆయిల్లో వేసిన ఈ ఉల్లిపాయలు బాగా హీట్ అయ్యి బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు కొంచెం హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. నెక్స్ట్ టమాటాలు వేసుకోవాలి. అవి వేసుకొని బాగా కలుపుకోవాలండి. కూర మొత్తం దగ్గరికి రావాలి. ఇలా వేసిన తర్వాత ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం వేసుకోవాలి. కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి. తర్వాత గరం మసాలా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ వచ్చి మిడిల్లో పెట్టుకోవాలండి, కూర మాడకుండా. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలన్నీ అందులో వేసేయాలండి. ఈ కూర అంతా దగ్గరికి వచ్చిన తర్వాత ఈ మిక్సీ కొట్టుకునే మిశ్రమాన్ని అందులో వేసేసి బాగా కలిపి పెట్టుకోవాలి. కూర మొత్తం మసాలా మొత్తం దగ్గరికి పడాలండి. అప్పుడు మటన్ ముక్కలు అందులో వేసుకోవాలి చక్కగా. ఈ మటన్ ముక్కలన్నీ వేసిన తర్వాత ఒక్కసారి ఆ మసాలాలో బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత ఒక గ్లాస్ వాటర్ కానీ 2 గ్లాసు వాటర్ కానీ పోసుకోవాలి. నేను మటన్ మసాలా వేసుకున్నానండి. మటన్ మసాలా వేసిన తర్వాత ఇలా వాటర్ పోసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత కూర దగ్గరికి వస్తే అయిపోయిందండి మటన్ కర్రీ. అంతే.